పెద్దవాళ్ళు అయ్యాక చాలా సీరియస్గా ఉంటాం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాకే ఉన్నాయని అంత సీరియస్ ఉంటాం. మనం ఉండాలంటే అలా ఉండొచ్చు, కానీ హ్యాపీగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనసులో చాలా రకాల ఆలోచనలు కదా, ఆలోచనలు వస్తాయి కదా, రకరకాల ఆలోచనలు. ఎంత సంతోషంగా ఉందామన్నా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. చూడండి, హ్యాపీనెస్ మామూలుగా అయితే మన యాటిట్యూడ్ అక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ రాశారు. ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాం కదా. చాలా మంది ఈరోజు బాధగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళకి వచ్చే అనారోగ్యం. నా రోగం తగ్గుతుందా లేదా, ఏంటి ఇలా వచ్చేసింది సడన్గా? మీ అందరికీ తెలుసు, కరోనా టైంలో చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పోయారు. బాగా లేకపోయినా చాలా మంది బ్రతికారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పోయారు. ఎందుకు తెలుసా? భయం అనేది ఒక నెగిటివ్ ఎమోషన్, అంటే ఒక నకారాత్మక ఆలోచన. మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ఆలోచన ఏమవుతుంది? మనల్ని కృంగతీసేస్తుంది. అప్పుడు మన సంతోషం పోతుంది. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అంటారు. అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంటే కూడా మనం సంతోషంగా ఉండొచ్చు. ఆత్మగౌరవం అంటారు. మనం ఆత్మని, అంటే ఆత్మగౌరవం అనేది మీకు తర్వాత అసలు కాన్సెప్ట్ తర్వాత మీకు తెలుస్తుంది. సో అంటే సెల్ఫ్ ఎస్టీమ్లో ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. సోషల్ ఇంట్రెస్ట్ బట్టి హ్యాపీనెస్ ఉంటుంది. సోషల్ ఇంట్రెస్ట్ అంటే కొంతమందికి ఒక్కొక్కటి చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి గేమ్స్ ఆడడం ఇంట్రెస్ట్, కొంతమందికి సమాజ సేవ చేయడం, కొంతమందికి క్లబ్స్కి వెళ్ళడం, కొంతమంది ఒక్కొక్కరు వాళ్ళు అందులో హ్యాపీనెస్ ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి అదే ఆనందం. ఒకరు చెప్తారు, నాకు డబ్బులు లెక్క పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇస్తారు. వాళ్ళకి చాలా సంతోషం వచ్చేస్తుందంట. డబ్బులు నోట్ చూస్తే లెక్క పెడుతుంటారు. అంటే ఎంత హ్యాపీ అంటే మీకు ఏంటి, ఎందులో హ్యాపీనెస్ ఉందంటే చాలా సింపుల్గా చెప్పారు. నాకు నోటు కట్టలు చూస్తే అవి లెక్క పెట్టాలంటే చాలా సంతోషం. చూడండి, వాళ్ళకి ఎంత చిన్న ఆనందం వాళ్ళకి. ఆ నోట్లు చూస్తే లెక్క పెట్టాలి, అది వాళ్ళకి సంతోషం. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా డబ్బులు అవి లేవనుకోండి, ఇప్పుడు మీ పిల్లలకి ఎలా పెట్టడానికి మీ దగ్గర డబ్బులే లేనప్పుడు మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు? రేపు వీళ్ళకి నేను తెచ్చి ఎలా పెట్టాలి భోజనం అనే ఆలోచన వస్తుంది తప్ప నేను హ్యాపీగా ఉండాలని అనిపించదు కదా. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే హ్యాపీగా ఉంటాం. అలా కూడా అలా ఉంది, అలా అనుకుంటారు కూడా. అలాగే రిలేషన్షిప్స్, ఈ రోజుల్లో మన సంతోషం పోవడానికి కారణం ఏంటంటే మన సంబంధాల్లో స్వీట్నెస్ లేదు, మధురత లేదు. తండ్రి కొడుక్కి పడదు, భార్య భర్తలకి పడదు కదా. అలాగే మీకు తెలుసు, స్వయంగా బ్రదర్స్కి పడదు, ఇద్దరికి పడదు. 20-30 ఏళ్ళ నుంచి కక్షలు పెట్టుకుని లోపల ఉంటారు. నువ్వు నాకు అప్పుడు అలా చేసావు, నువ్వు మాట్లాడద్దు అని భార్యకి చెప్పేస్తారు, పిల్లలకి చెప్పేస్తారు. పక్కనే ఉంటారు కానీ 20 ఏళ్ళ నుంచి మాట్లాడుకోరు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? అలాగే మన ఇంట్లోనే మనం ఇంత కని పెంచి పెద్ద చేసిన మన కొడుకు చేతికి అందిన వెంటనే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. లేకపోతే మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండమని చెప్తారు, లేకపోతే మన కోడలు వచ్చి మనకి ఇబ్బంది పెడతారు, లేకపోతే అత్తగారు మంచిగా ఉంటారు, కోడలు సాధిస్తారు, లేదంటే కోడలు మంచిగా ఉంటే అత్తగారు సాధిస్తారు. అంటే ఈ సంబంధాలలో చాలా హర్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్కి ప్రాబ్లం ఏంటి? యూత్ స్టేజ్లో ఎవరికంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, తెలిసి తెలియని ప్రేమ, అదే నిజమైన ప్రేమ తీసుకుంటారు. అందులో పడి ఆ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయి రియల్కి తేడా తెలియకుండా ఏదైతే రియల్ ఉందో అది వదిలేస్తారు. రియల్ అనుకొని ఏమవుతారు? ఒక అమ్మాయి పడి వెనక పడి వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ జీవితాన్ని కూడా అంతం చేసుకొని వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని పోగొట్టేసుకుంటారు. రిలేషన్షిప్స్ అనేవి మంచిగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, కానీ అవి మంచిగా లేకపోతే సంతోషం ఉండదు. సో మనకి సంతోషం లేకపోవడానికి కారణం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెన్స్ ఆఫ్ పర్పస్, మనకు ఒక లక్ష్యం ఉందనుకోండి మనం సంతోషంగా ఉంటాం. లక్ష్యం లేకపోతే తెగిన గాలిపటంలో ఉంటాం. ఎప్పుడు తింటే కొంతమంది చూస్తాం లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో తింటారు, ఎప్పుడో పడుకుంటారు, అలా ఆవారల్లా తిరిగిస్తారు, వచ్చేస్తారు, అయిపోయింది జీవితం. ఒక పర్పస్ లేదు, అలాగే నిద్రపోతారు, అలాగే లేస్తారు. ఒక పర్పస్ ఉందనుకోండి మనలో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఒక లక్ష్యం ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అది లేకపోతే మనకి హ్యాపీనెస్ ఉండదు. అలాగే ఫ్రెండ్స్, మనకి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా.
చాలా మందికి చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈ రోజుల్లో వాట్సాప్లో ఫేస్బుక్లో కలుస్తుంటారు. ఒక్కరు కలిసినా కూడా ఎంత ఆనందమో, ఎందుకంటే స్కూల్ ఫ్రెండే, మామూలు ఫ్రెండే. ఇప్పుడు ఫ్రెండ్స్ లా కాదు కదా, అందరికీ వాళ్ళ ఊరు విషయాలు తెలుస్తాయని. ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన లైఫ్ క్వాలిటీ బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం. యాటిట్యూడ్ అంటే ఏంటి? మన ఆలోచన విధానం, మనం చూసే దృక్పథం. అంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు చూడండి, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాము, ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎలా చూస్తారు, నేను ఎలా చూస్తాను. మీకు లాస్ట్ టైం చెప్పాను, హాఫ్ గ్లాస్ వాటర్ లేదా హాఫ్ గ్లాస్ మిల్క్. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే సగం గ్లాస్లో పాలు ఇచ్చారు అనుకోండి, మీరు ఇద్దరు వెళ్ళారు. ఒకరేమో అబ్బా ఎంత మంచివాళ్ళు, నాకు మిల్క్ ఇచ్చారని చక్కగా తాగేస్తే, ఇంకొకరు ఏమనుకుంటారు, ఇంటి వాళ్ళు ఎంత పిసినారు, సగం పాలు ఇచ్చారు అని అనుకుంటారు. ఇద్దరికి ఒకటే సిచ్యువేషన్, కానీ ఆలోచన విధానం వేరే ఉంది. యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ సరిగా లేకపోతే, మనం చూసే విధానం సరిగా లేకపోతే, ఆలోచన విధానం సరిగా లేకపోతే, అవతల వాళ్ళు ప్రేమతో ఇచ్చినా అది మనకి తప్పే. అందులో మనం తప్పులే వెతుకుతూ ఉంటాం. అందుకే హ్యాపీనెస్ ఉండదు. అక్కడికక్కడ వదిలేస్తారా, మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తారు వాళ్ళు ఎంత కన్ఫ్యూజో, సగం పాలిచ్చారు, నువ్వు మాత్రం అలా చేయకు, అట్లా అది మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ చేస్తారు, ఇక్కడ వర్ణిస్తారు. ఆ ఇంట్లో కూడా అదే వైబ్రేషన్ తయారు చేస్తారు. సో అంటే ఇది ఆ యాటిట్యూడ్ అనేది మన మీద ఆధారపడి. ఆప్టిమిజం అంటే అందరికీ తెలుసు, ఆశావాదులు. చూస్తాం కదా, ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం, కాళ్ళు చేతులు లేకపోయినా కంప్యూటర్ నడిపిస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు నేనేం చేయను, నాకేం రావట్లేదు అంటారు, బద్దకస్తులు. అన్ని చేతులు ఉండి కూడా వీళ్ళేంటి, ఏమీ లేకపోయినా వాళ్ళకి ధైర్యం ఉంది. కానీ వీళ్ళు నిరాశవాదులలో ఉంటారు. అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నా నిరాశగానే ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట, ఏమున్నా తృప్తి ఉండదు. ఏదో ఒక లోపాలు వెతుకుతూ ఉంటారు ప్రతి దాంట్లో, ప్రతి వ్యక్తిలో. అది అనమాట, అందుకే వాళ్ళకి ఉత్సాహం రాదు. కానీ ఆశావాదులు ఎలా ఉంటారు, అసలు ఎక్కడ హోప్ లేదు అన్న చోట్ల కూడా వాళ్ళు హోప్ తెచ్చుకుని ముందుకెళ్తారు. అట్లా అనమాట. అంటే మన ఆప్టిమిజం అనేది ఆశావాదంగా మనం ఉన్నట్లయితే అదొక్కటే మనల్ని ఏం చేస్తుంది, పైకి తీసుకొస్తుంది. హోప్ అనేది, ఆశ అనేది జీవితంలో మనకి పైకి నిలబెడుతుంది అనమాట, ఆప్టిమిజం. సో ఇలా ఇవన్నీ కూడా ఏవైతే ఉందో, హ్యాపీనెస్, ఇవన్నీ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, ఇవి లేకపోతే హ్యాపీగా ఉంటాం. కామన్గా ఇలా చెప్తారు. కానీ మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితిలో అవన్నీ ఉండడం సాధ్యమా? అందరికీ డబ్బులు ఉంటాయా, ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటారా? పోనీ ఉంటే ఆరోగ్యం ఉంటుందా? కొంతమందికి డబ్బులు బాగుంటాయి, మేము చాలా చోట్లకి వెళ్తాం, డూప్లెక్స్ ఇల్లు ఉంటాయి, కానీ ఇంట్లో ఒక్కరే ఉంటారు, ఎవరు పలకరించడానికి కూడా ఉండరు, తలుపులేసి ఉంటాయి. మళ్ళీ వాళ్ళు పిలిచి ఎక్కడున్నారంటే చాలా గర్వంగా చెప్తారు, నా కొడుకు మా జపాన్లో ఉన్నాడు, నా కూతురు అమెరికాలో, మీరు ఎక్కడున్నారు? ఇంట్లో ఒక్కరినే ఉంది. అది కూడా ఏంటంటే రాయల్గా చెప్పుకోవడానికి, అంటే నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, లోపల నుంచి నేను ఖాళీ, నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. సో అంటే ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండవు, కానీ మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా లేకపోతే మనం ఏమవుతుంది, మనకి కనుక చింత ఉందనుకోండి, చింత ఏం చేస్తుంది, వరీ స్టీల్స్ టైం, మన టైం వేస్ట్ అవుతుంది, మనకి శాంతి ఉండదు, ఆనందం ఉండదు, జాయ్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్, గాడ్స్ గ్లోరీ అన్నీ పోతాయి. అంటే భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వలేము. ఆయన ఎక్కడ గుర్తొస్తారు, మీ పిల్లలే గుర్తొస్తూ ఉంటారు. ఎంత చెప్పినా భగవంతుని తలుచుకో అమ్మా, నీకు 80 ఏళ్ళు వచ్చాయి కదా అంటే, నా మనోడు ఏం చేస్తున్నాడో ఏమో, అప్పుడు కూడా మనోడు కోసం వాళ్ళ చింత. ఏదైనా కూడా అప్పుడు కూడా ఇంకా ఆ టైంలో భగవంతుని తలుచుకోవాలి. కానీ ఎంత అటాచ్ అయిపోతారు సంబంధాలతో, వాళ్ళే గుర్తొస్తారు. అంటే భగవంతుడు గుర్తురాడు, చింత, నా కొడుకు ఏమైపోతున్నాడో, నా వాళ్ళు అక్కడ బాగుంటారు, వాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు నా కోసం ఆలోచించకమ్మా, నేను బాగున్నాను. కానీ వీళ్ళు ఉట్టుకుంటే కంగారు పడుతూ ఉంటారు, అనవసరమైన టెన్షన్. అలా చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కదా. సో అలా ఏంటంటే మనం మంచి పనులు చేయలేకపోతాం, భగవంతుడితో కనెక్ట్ అవ్వలేకపోతాం, మంచిగా ఆలోచించలేకపోతాం, వరీస్ ఉన్నాయనుకోండి. అయితే మన వరీస్కి కారణం ఏముంటుంది, మేజర్ లైఫ్ ఈవెంట్స్, ఎక్కువగా డెత్ ఆఫ్ లవ్డ్ వన్, మనకి బాగా ఇష్టమైన వాడు చనిపోయారు అనుకోండి, ఇంకా లైఫ్లో ఆ ఇల్లంతా సైలెంట్ అయిపోతుందా. మనం చాలాసార్లు వింటాం, కొడుకు అంటే మంచిగా బైక్ డ్రైవ్ చేస్తే 20 ఏళ్ళ అబ్బాయి పోయాడు, ఒక్కడే కొడుకు,
ఇంకా తల్లి డిప్రెషన్, తండ్రి డిప్రెషన్, మేజర్ లైఫ్ ఈవెంట్. వాళ్ళు ఊహించుకోలేదు, బాగా కన్నీ పెంచి పెద్ద చేశారు, సడన్గా ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు లైఫ్ అంతా వాళ్ళంతా డిప్రెషన్లో వెళ్ళిపోతారు కదా. సో అంటే మన చింతకి కారణం ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట. మనకి ఇష్టమైన వాళ్ళు పోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొంతమంది లైఫ్ ఎలా మా దగ్గరికి వచ్చి చెప్తారు, మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు చెప్పే చిట్టా చూస్తే మాకే అనిపిస్తుంది వీళ్ళు ఎలా బయటపడతారని. అక్కడో 5 లక్షలు అప్పు చేస్తారు, ఇక్కడో 10 లక్షలు, ఇక్కడో 20 లక్షలు, ఎక్కడ చూసినా అప్పులే, అసలు డబ్బులు వాళ్ళకి ఏమీ ఉండవు. ఎలా బయటపడతారా వీళ్ళు అని అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. అన్ని అప్పులు చేసేస్తారు, ఫైనాన్షియల్గా చాలా పూర్ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, చాలా టెన్షన్ పడి కొంతమంది అప్పులు తీర్చలేక ఏం చేస్తారు, చచ్చిపోతారు. చచ్చిపోతే అప్పులు తీరుతాయి ఏంటి, తీరు. కాకపోతే వాళ్ళందరూ నా దగ్గరికి రారు, నేను ప్రశాంతం ఉంటాను అలా అనుకుంటారు. వాళ్ళకి డెప్త్ కర్మల రహస్యం తెలియదు. చచ్చిపోయినా వేరే చోటుకి వెళ్తే మళ్ళీ చింత నా దగ్గరికి వస్తుంది. నేను ఎలా చచ్చిపోతే, ఏ స్టేట్లో చచ్చిపోతే అదే నాకు తర్వాత జన్మలో నాతో పాటు వస్తుంది. నేను బాధపడుతూ చింతపడుతూ అప్పుడు టెన్షన్లో చచ్చిపోతే తర్వాత వెళ్ళిన చోటు కూడా నేను అవి ఫేస్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి చింత, మేజర్ లైఫ్ ఈవెంట్స్. అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సంబంధాల్లో మధురత లేనప్పుడు, గొడవలు అయినప్పుడు ఏమవుతుందంటే మనకి చింత మొదలవుతుంది, హ్యాపీగా ఉండడం. వర్క్ మ్యాటర్స్. ఇంకా మీరందరూ ఆఫీస్లో చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బాస్ టార్గెట్ ఇస్తారు, ఐ వాంట్ దిస్ ఇమీడియట్లీ, ఐ వాంట్ ఎట్ ఎనీ కాస్ట్ అర్జెంట్లీ. నాకు తెలియదు నువ్వేం చేస్తావు, నాకు ఈ పని చేసి ఇచ్చేయంటారు. వాళ్ళకేముంది, లోపల నుంచి నేను జీతం ఇస్తున్నాను కదా, ఎందుకు చేయడం, అలా చేస్తాడు. వాళ్ళ టెన్షన్ వీళ్ళకేమో అవసరం లేదు, బాస్ కదా నేను జీతం ఇస్తాను, వెంటనే చేసేయి. కానీ ఈయన రకరకాల టెన్షన్తో ఉంటారు, ఆఫీస్కి వస్తాడు, ఆ ఫోర్స్ ఎక్కువైపోతుంది, దానివల్ల ఆయనకి టెన్షన్ పెరుగుతుంది, ప్రశాంతంగా చేయలేకపోతారు. సో ఇలా రకరకాలు ఉంటాయి. అలాగే ఇంటర్నల్ స్ట్రెసెస్. ఇంటర్నల్ స్ట్రెసెస్ అంటే మనం అంతర్గతంగా, అంటే మనకుండే కొన్ని అలవాట్లు, మనకుండే కొన్ని ఆలోచనల వల్ల మనం ఒత్తిడి క్రియేట్ చేస్తాం. అందులో మీరు చూడండి, బిలీఫ్స్ అన్నది ఇది చాలా స్ట్రెస్ తీసుకొస్తుంది. బిలీఫ్స్ అంటే నమ్మకాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకేంటంటే ఈ వస్తువు ఇక్కడే పెట్టాలి అని మీ డిసిప్లిన్. మీ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని. మీకు పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారంటే మీరు పెట్టిన దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడతారు. ఇంకేమవుతుంది, ఈ వీళ్ళకి అసలు క్రమశిక్షణ లేదు, యూజ్లెస్ వెల్లో, అది ఇది అది ఎక్కడ బీపీ పెరిగిపోతుంది. కొంతమందికి మడి ఆచారం ఉంటుంది, కడిగిందే కడుగుతారు, తొడిచిందే తొడుస్తారు, కడుగుతూ ఉంటారు, వీళ్ళు వచ్చేస్తుంటే తొక్కిస్తూ ఉంటారు. అది వాళ్ళకు పెద్ద టెన్షన్, ఇంట్లోని మాత్రం అది పెద్ద టెన్షన్. ఎక్కడ లేని చింత వాళ్ళకి అదే, అబ్బా నువ్వు అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు, ఇక్కడ ముట్టేసావు, అక్కడ ముట్టేసావు అంటారు. దానివల్ల వాళ్ళకి ఎంత స్ట్రెస్ అంటే, ఎందుకంటే వాళ్ళ నమ్మకం అలా ఉంది కదా, వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురైపోతారు. వీళ్ళు చాలా ఈజీగా అలా వచ్చి ముట్లతో అలా నడుచుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏంటంటే ఏంటి వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళకి అసలు ఏం తెలియదు. అట్లా బిలీఫ్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. ఆ బిలీఫ్ సిస్టమ్ నేను కొన్ని నమ్ముకుంటాను, వీళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటారు. అది వాళ్ళు అలా ఉండరు. ఉండినప్పుడు నాకు స్ట్రెస్ విపరీతంగా క్రియేట్ అయిపోతుంది. నేను అనుకుంటాను నెమ్మదిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. నాతో ఉన్న వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అప్పుడు నాకు ఏంటి చాలా ఇది వచ్చేసి చెప్తాను, వినను అనుకోండి, ఇంకా నాకు స్ట్రెస్ మొదలైపోతుంది. అమ్మ వీళ్ళు ఇలా మాట్లాడిస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పరువు ఏమవుతుంది. అయితే ఇది ఒక బిలీఫ్ సిస్టమ్. నేను నమ్ముకున్నవి అవతల వాళ్ళు చేయనప్పుడు దానికి నేను అటాచ్ అయిపోయినప్పుడు, బిలీఫ్ సిస్టమ్ అటాచ్ అయిపోయి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ప్రతి దానికి ఒక నియమం పెట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అది పాటించట్లేదు. పెద్దవాళ్ళు మాడిపోయారు, ఓన్లీ వాడికి తగ్గట్టు నేనే ఉంటాను. బయట తినేవాళ్ళు కాదు పూర్వం రోజుల్లో. ఇప్పుడు మనోడు ఉద్యోగం రావడమే, 50,000 ఉద్యోగం వస్తుంది, ఆర్డర్ ఇవ్వడమే బర్గర్ పిజ్జా. ఇంట్లో అమ్మ పులిహోర తిను, ఒబ్బట్లు తినండి, నాకు వద్దు నాన్నమ్మ, నాకు బర్గర్ పిజ్జావే బాగుంటుంది. అట్లా వాళ్ళు అంటారు. ఈవిడికేమో నేను ఇంత ప్రేమగా చేశాను, అది ఇది, అదొక టెన్షన్. అంటే ప్రతిదీ టెన్షనే. అంటే మనం చిన్నవి అబ్జర్వ్ చేయం, కానీ ఎంత స్ట్రెస్కి లోన్ అవుతాం అంటే అంత స్ట్రెస్కి లోన్ అవుతాం. బిలీఫ్స్ ఉంటాయి కదా. ఇంకో బిలీఫ్ ఏంటి, నేను ఫలానా, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత మీ పీరియడ్ అయిపోయింది, రిటైర్ అయిపోయారు, లేదా ఏదో ఒక ఆఫీస్లో పెద్ద ప్రిన్సిపల్ లేదా మేనేజర్ ఏదో ఉన్నారు, రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయాక కూడా మిమ్మల్ని చూసి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటారు. ఎవరు చెప్తారు? అప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి చెప్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. సో వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తారని చెప్పరు. మీరు చాలా గిల్ట్ ఫీల్ అవుతారు, నేను అంత పోస్ట్లో రిటైర్ అయ్యాను
గౌరవం కావాలి, నేను అంటే ఆ పొజిషన్కి అటాచ్ అయిపోయాను, అంటే నేను ఫలానా అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇట్లా కొన్ని బిలీఫ్స్ మనం పెట్టుకుంటాము, వీళ్ళు నాకు ఇలా చేయాలి అలా చేయాలని. వాళ్ళు అది చేయనప్పుడు ఏమవుతుందంటే నేను డిస్టర్బ్ అవుతా. పర్సెప్షన్, మనం చూసే విధానం కానీ అది మనం కరెక్ట్గా చూడలేదనుకోండి స్ట్రెస్లో ఉన్నాం. నేను చెప్పాను కదా నెగిటివ్ థాట్స్. స్ట్రెస్ అనేది నెగిటివ్ థాట్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇది మనం ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆత్మ న్యూన్యత భావం అంటారు తెలుగులో. అంటే ఏంటంటే మీరు చాలా క్వాలిఫైడ్ ఉంటారు, మీకు అన్ని టాలెంట్స్ ఉంటాయి, కానీ ఎవరో ఒకరు వచ్చేసి మీకు ఏం రాదండి, మీరు ఇలా అంటే అలా అంటే మీ మంచి అన్నీ మర్చిపోతారు. వాళ్ళు చెప్పిందే అనుకుంటారు మీరు, నాకేం రాదు, నేను ఇలా ఉన్నాను, వాళ్ళు అలా అందిస్తారు, వాళ్ళు అలా అందిస్తారు. ఇంకొకటి చెప్తారు, లేదు మీకు చాలా టాలెంట్ ఉంది, వాళ్ళు ఉంటేనే అలా అంటారంటే కూడా మనం ఫీల్ అయిపోతాం. ఫీలింగ్ నేచర్ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నా మీద నాకు నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటున్నప్పుడు ఏంటంటే నేను ఎంత తెలివైందనైనా అవతల వాళ్ళు ఎంత పొగుడుతున్నా నాకు చాలా లోగా ఫీల్ అవుతాను, చాలా లో సెల్ఫ్. ఎందుకు? నేను మనసులో నెగిటివ్ థాట్స్ తోటి నా వాల్యూస్ నేను తగ్గించేసుకుంటున్నాను. తగ్గించుకోవడం వల్ల ఏమైతే నేను చాలా ఫీల్ అవుతున్నా, లో సెల్ఫ్ ఎస్టీమ్. పర్సనాలిటీ, ఎక్స్పెక్టేషన్స్, మన వ్యక్తిత్వం కానీ వ్యక్తిత్వం వల్ల కూడా మనకి వరి అనేది వస్తుంది. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలా ఉంటుంది, అందరూ ఒకలా ఉంటారు కదా. ఇందాకే చెప్పాను, నా వ్యక్తిత్వంలో అందరూ ఉండాలి అంటే కూడా కాదు. అట్లాగే ఎక్స్పెక్టేషన్స్, ఇది పెద్ద టెన్షన్కి కారణం. తెలుసు కదా మీ అందరికీ. అపేక్ష అంటారు, కోరిక అంటారు, కోరుకోవడం, ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను నా కొడుకుని కన్నీ పెంచి పెద్ద చేశాను కాబట్టి వాడు నన్ను చూసుకోవాల్సిందే. నన్ను చూసుకోక వాడు ఏం చేస్తాడు, వాడు అలా ఎలా తిరుగుతాడు, వాడు ఎలా ఉంటాడు అట్లా అంటాం. కానీ వాళ్ళు అలా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు కదా. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, నేను మీకు ఇది చేశాను కాబట్టి మీరు నాకు ఇది చేయాలి. చాలా బయట అంతా, ఈవెన్ దేవుడితో కూడా మనకు కాంట్రాక్టే కదా, అవునా కదా. మీరు నాకు ఈ పని చేయండి, బాలాజీ చిలుకూరు వచ్చి 180 ప్రదక్షిణాలు చేస్తారు. ఎక్స్పెక్టేషన్. ఒకవేళ చేసాక ఏమైనా అవ్వలేదు అనుకుంటే ఆ గుడి వదిలేసి ఇంకో గుడికి వెళ్ళిపోతారు. అంటే మనం ఎట్లా ఉంటామంటే అలా ఉంటుంది పరిస్థితి. అన్నిటి నుంచి ఆశిస్తాము, ఆ ఆశించేది నెరవేరినప్పుడు మనం స్ట్రెస్కి లోన్ అవుతాం, హ్యాపీనెస్ అనేది పోతుంది. అయితే మీకు ఇవన్నీ కూడా సిమ్టమ్స్. మనలో ఎప్పుడైతే సంతోషం ఉండదో అప్పుడు మనలో ఏం జరిగింది, ఎప్పుడు ఆవిడ ఊహించలేదు. ఊహించకపోవడంతో ఏమైందంటే ఆవిడ అప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నారు, ఏం గుర్తుండట్లేదు. ఎందుకు? ఆవిడకి ఏం చేస్తున్నా ఆ జరిగిన సంఘటన గుర్తొస్తున్నారు. గుర్తొస్తుంటే ఇందులో మాట్లాడుతున్నా ఆవిడ హోస్ట్లో ఉండట్లేదు. ఆవిడ మళ్ళీ ఆ సంఘటన, నా లైఫ్ ఏమవుతుంది, అలా చేశారు కదా నన్ను, అట్లా అవే ఆలోచిస్తూ ఉన్నారనమాట. మెమరీ వీక్ అయితే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, వేస్ట్ అంతా బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే ఇన్ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్, ఏకాగ్రత ఉండదు, మన నిర్ణయ శక్తి సరిగా ఉండదు, మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, షార్ట్ టెంపర్ ఉంటుంది. సో మనం కొంతమంది ఉంటేనే చిరాకు పడుతూ ఉంటారు, మనం వాళ్ళని చూసి చిరాకు పడతాం, కానీ వాళ్ళ చిరాకు వెనక ఒక రీజన్ ఉంటుంది. ఏంటి రీజన్? ఏం రీజన్? ఎక్స్పెక్టేషన్. వాళ్ళు అనుకున్నది అవ్వలేదు, అందుకని వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఎవరో చేయలేదు, దాని గొప్ప నామే చూపిస్తున్నారు. వేరే వాళ్ళు మీ మీద నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, మీరు చేయలేదు, మిమ్మల్ని నేను వల్లనే వేరే వాళ్ళని అరుస్తున్నారు, అట్లా అయిపోతుంది. సో షార్ట్ టెంపర్, సెన్స్ ఆఫ్ టెంపర్. అలాగే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మీకు చాలా క్లియర్గా తెలుసు. టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, డయేరియా, ఎక్కువ మోషన్స్ అవ్వడం కానీ, డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ, బీపీ షుగర్ లెవెల్ పెరగడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే చాలా కోల్డ్ ఫీవర్ లాగా ఫీల్ అవ్వడం. యాక్చువల్లీ ఏంటంటే అందుకే మీరు హోమియో వైద్యం చూసారో లేదో, ఫస్ట్ వాళ్ళు మన మనస్తత్వం అడుగుతారు, తర్వాత మెడిసిన్ ఇస్తారు. తెలుసు కదా హోమియోలో ఆ గోళీలు ఇస్తారు కదా, ఫస్ట్ అడుగుతారు మీరు ఎలా ఉంటారండి, మీ స్వభావం ఏంటి, సెన్సిటివ్గా, ఎక్కువ అరుస్తారు, అవన్నీ నోట్ చేసుకుంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళు మెడిసిన్ ఇస్తారు హోమియోలో. అంటే ఎందుకంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే 80% డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్. అంటే మనకు వచ్చే రోగాలన్నీ మన మానసిక ఇంబ్యాలెన్స్, సమతుల్యత లేకపోవడం కారణంగా మనకి రోగాలు వస్తాయి. మానసికంగా హ్యాపీగా లేనప్పుడు రోగాలు అనేవి రావడం జరుగుతుంది. స్లీపింగ్ టూ మచ్, అంటే అసలు లేకపోవడం, లేకపోతే అతిగా నిద్రపోవడం,
ఎక్కువ నిద్రపోతారు. డిప్రెషన్ వాళ్ళు చూస్తారు కదా, అలా పడుకుంటూనే ఉంటారు. లేకపోతే అసలు నిద్రే పోరు, వాళ్ళకి నిద్రే పట్టదు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు రాత్రి పగలు కూర్చోడం. ఎందుకు ఇదంతా? టూ మచ్ థింకింగ్, ఎక్కువ ఆలోచిస్తారు కదా. సో అలాగే నెగ్లెక్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది? నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, బద్ధకంగా ఉంటే నేను ఏది బాధ్యతగా చేయలేను కదా. సో అంటే చూడండి, మనలో స్ట్రెస్ ఇదైతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 100 grams 150 grams కదా. ఇది ఇప్పుడు ఇలా ఇలా పెట్టేస్తే ఇది 150 grams ఉంటుంది. ఇది ఇలా పట్టుకుంటే 250, అరగంట పట్టుకుంటే ఇంకెక్కువ, గంట సేపు పట్టుకుంటే, రోజంతా పట్టుకోమంటే మొత్తం ఈ చెయ్యంతా పట్టేస్తుందా? అప్పుడు ఎంత బరువు అవుతుంది? చాలా బరువు అయిపోతుంది. ఎప్పుడు ఇది తీసి పెడతావా, ఎప్పుడు నేను ప్రశాంతంగా చేయి రిలీఫ్ చేస్తాను అనుకుంటావా లేదా? అనుకుంటారు కదా. సేమ్ మీ మనసుకి టెక్నిక్ అప్లై చేయండి. ఏదైనా ఒక విషయం ఒక అరగంట సేపు మనసులో పెట్టుకుంటే కొంచెం బరువు, రోజంతా పెట్టుకుంటే ఇంకా బరువు పెరుగుతుంది, 2 రోజులు పెట్టుకుంటే, నెల రోజులు పెట్టుకుంటే, ఇప్పుడు మీరు ఎంత బరువుగా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏ విషయమైనా మీరు మనసు నుంచి ఎంత త్వరగా తీసేస్తారో, ఎంత త్వరగా మర్చిపోగలుగుతారో అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒక చెయ్యి బరువే మనం సహించలేని వాళ్ళం మనసులో ఎందుకు అలా పెట్టుకొని బాధపడాలి? వదిలేసేయాలి, ఫ్రీ వదిలేస్తే రిలాక్స్ అయిపోతాం కదా. మనకి అవేర్నెస్ ఉండాలి. ఎందుకు నేను సఫర్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి, అనవసరంగా ఎందుకు నేను మనసులో పెట్టుకోవాలి ఆ విషయం. మాకు భగవంతుడు చెప్తారు, మన మనసేం డస్ట్బిన్ కాదు చెత్తంతా వేసుకోవడానికి. చెత్త ఏది పడితే అది పెట్టేసుకోవడానికి డస్ట్బిన్ కాదు మన బుద్ధి. ఇప్పుడు మనకి ఎవరైనా చెత్త తెచ్చిస్తే ఏమంటాం? డస్ట్బిన్లో వేయండి, నాకెందుకు ఇస్తున్నారంటాం. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు అదేమైనా మంచి పళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు మంచి ఔషధం ఏమైనా ఇస్తున్నారా చక్కగా పెట్టుకొని బాధ పెట్టడానికి? చెత్త కదా ఇస్తున్నారు. అది మనం ఎందుకు లోపల పెట్టి బాధపడాలి? ఆ చెత్త ఏమవుతుంది? పెట్టే కొద్దీ వాసన వస్తుంది బుద్ధిలో. డస్ట్బిన్ లో ఉంటే మన బుద్ధి డస్ట్బిన్ కా, మన బుద్ధి బంగారు పాత్ర అంటే కదా, పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని. మరి మంచి విషయాలు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన బుద్ధి చాలా స్వచ్ఛంగా బంగారు పాత్రలా తయారవుతుంది. వేస్ట్ పెట్టుకుంటే డస్ట్బిన్ అవుతుంది. అంత అవసరమా డస్ట్బిన్ చేసుకోవడం? అవసరం లేదు కదా. అందుకని స్ట్రెస్ మనం ఎక్కువ తీసుకోకూడదు. చూడండి ఇక్కడ ఏముందంటే, మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ చెప్పారు చాలా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు, అంటే ఎలిజబెత్ క్యూబర్ రాస్ అని. ఆయన ఏం చెప్పారంటే, ఐ బిలీవ్ దట్ వీఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ చాయిసెస్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎవ్రీ డీడ్, వర్డ్, థాట్ త్రూఅవుట్ అవర్ లైఫ్ టైం. అంటే ఆయన ఏమంటున్నారంటే, నేను తీసుకున్న చాయిస్కి నేనే పూర్తిగా బాధ్యుణ్ణి. నా జీవితంలో అంటే నేను మీకు సింపుల్గా చెప్తాను, మన జీవితంలో మనం సుఖంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా బాధ్యులు ఎవరు? దానికి కారణం మనమేనా? ఒప్పుకుంటారా? మరి ఎంతమంది అంటారు, వీళ్ళ వల్లే నా బీపీ పెరిగింది, వీళ్ళ వల్లే నా షుగర్ పెరిగింది అని చెప్పండి. ఎంతమంది అంటారు? ఇంట్లో అంటారు కదా, నీ వల్ల నాకు నీతో పడలేకపోతున్నాను, నాకు టెన్షన్ పెరిగిపోతున్నది అంటారు. మరి అంటే వాళ్ళ బాధ్యులు. మనం ఏం చేస్తాం? పరిస్థితి, వ్యక్తి, వీళ్ళ వల్లే నేను ప్రశాంతంగా లేనని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు బాధ పెడుతున్నా బాధ తీసుకోవాలా వద్దా అనే ఆలోచన ఎవరిది? చాయిస్ ఎవరిది? నాది కదా. మరి నేను ఏం తీసుకోవాలి? హ్యాపీనెస్ తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకుంటాను, మరి వాళ్ళు ఎందుకు అంటున్నాను? ఒక మంచి ప్రిన్సిపల్ గాడ్ చెప్తారు, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. మనం దుఃఖం ఇవ్వం, చాలా సాఫ్ట్. కానీ దుఃఖం ఎవరైనా ఇస్తే మాత్రం నిద్రే పట్టదు. అవునా? నిద్ర పడుతుందా? పట్టే రాత్రి ఎందుకలా అనేసారని ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే కానీ భగవంతుడు ఏమంటే, వాళ్ళు దుఃఖం ఇస్తున్నప్పుడు అది మీకు బాధ పెడుతుందని తెలిసినప్పుడు ముట్టుకోకండి. కరెంట్లో చేయి పెడితే షాక్ కొడుతుందని తెలిసి వెళ్ళి పెట్టి చూస్తారేంటి అని, చూస్తాను ఎలా షాక్ పడుతుందో అని. చూస్తే ఏమో పడతాం కింద. అట్లా వాళ్ళు దుఃఖం ఇస్తున్నారని తెలిసినప్పుడు అందులోనే వేలు పెట్టి, అంటే అందులోనే మనసు పెట్టి 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 ఎందుకు బాధపడాలి? వాళ్ళేమో తింటే సాయిగా నిద్రపోయారు, మర్చిపోయారు కూడా, నాకు నిద్రే పట్టదు.
అట్లా ఉంటారు కొంతమంది, తిట్టినవన్నీ తిట్టేస్తారు, నిద్రపోతారు, నాకు నిద్ర ఉండదు. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ లేచి గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు అంటారు. హౌ ఆర్ యు అంటే మనకేమో ఏం గుర్తు, మనం అసలు నిద్రపోలేదు, రాత్రి అంతా అదే ఉంది మనసులో, అందుకని వదిలేసేయాలి కదా. సో అంటే ఏంటంటే నా చాయిస్, నేను హ్యాపీగా ఉండాలా బాధపడాలా, ఎవరు బాధపెట్టినా నేను తీసుకోకపోతే నేను హ్యాపీగా ఉంటాను. చెత్త ఎందుకు తీసుకోవాలి, నేను తీసుకోవద్దు. నార్మల్గా మనం ఎంత రాయల్ ఉంటాం, ఏది పడితే ఇస్తే తీసుకో, ఏది పడితే తినవు, చాయిస్ చేసుకుని తింటాం, ఇదే తినాలి ఇదే తినకూడదు. మరి అలాంటప్పుడు ఆలోచన దగ్గరికి వస్తే ఎందుకు అన్ని చెత్త వేసేసుకుంటారు కడుపులో, వేసుకున్న తర్వాత డైజెస్ట్ అవ్వదు, ఏది పడితే తింటే ఎవరు డైజెస్ట్ అవ్వదు, మనసులో కూడా ఏది పడితే పెట్టుకుంటే డైజెస్ట్ కాదు, ఇంకా నిద్ర పట్టదు, డిస్టర్బ్ అవుతూ ఉంటాం కదా. I discovered I always have choices and sometimes it's only choice of attitude. ఇది కూడా ఈయన కూడా అదే చెప్పారు, పెద్ద ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ జూడిత్ అండ్ నోటెన్ అని చెప్పేసి ఆయన ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా ఓన్లీ ఏ చాయిస్ ఆఫ్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ అంటే మనం చూసే దృష్టికోణం బట్టి మన హ్యాపీనెస్ ఉంటుంది. అర్థమైంది కదా, మనం చూసే దృష్టికోణం బట్టి మన సంతోషం అనేది ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, అంటే ఇద్దరు ఉన్నారనమాట బ్రదర్స్, వాళ్ళిద్దరూ ఇన్స్టిట్యూట్లో, అంటే మా ఇన్స్టిట్యూట్లో సెంటర్ బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరూ సమర్పణ అంటే సెంటర్లో డెడికేట్ అయి ఉన్నారనమాట. వాళ్ళు సేవ చేసి లేట్గా వచ్చారు, రాత్రి వస్తే ఏంటంటే అక్కడ కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో చాలా మందికి భోజనం ఉంటుంది. ఆ రోజు కిచెన్లో మొత్తం అన్నీ అయిపోయాయి, గిన్నెలో కేవలం కొన్ని రొట్టె ముక్కలు మాత్రమే మిగిలే, ఆ కూర అది ఉంది. అయితే ఒక బ్రదర్ వచ్చారనమాట, చాలా హ్యాపీగా వచ్చారు, చూశారు అంత సేవ చేసి వచ్చారు, రాత్రి 10 గంటలు అయితే భోజనం ఏమి అక్కడ లేదు, ముక్కలే ఉన్నాయి ఇలా. అయితే ఫస్ట్ ఒక బ్రదర్ వచ్చారు, చాలా తిట్టుకున్నారు అందరినీ, ఏంటి ఇంత సేవ చేసి వస్తే కనీసం భోజనం కూడా ఉంచరా, ఇలా చేస్తే ఎట్లా చేయాలి సేవ, అసలు నాకు విరక్తి వచ్చేసినది జీవితం మీద, అంటే ఆధ్యాత్మిక పర్సన్ అయింది కూడా చిరాకు వచ్చేసింది ఆయనకి. తిండి లేకపోతే నేనేం సేవ చేయాలి, అసలు వీళ్ళంతా వేస్ట్, వీళ్ళకి ఒక ప్రాసెస్ తెలియదు, ఒక డిసిప్లిన్ తెలియదు, సమర్పణ వాళ్ళకి ఎలా చూడాలో తెలియదు, అంతే ఇదని తిట్టేసుకొని వెళ్ళిపోయాడు. రూమ్లో ఆకలి ఆయనకి నిద్ర పట్టట్లేదు, తిట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చారు, వచ్చి చూశాడు ఆ గిన్నెలో ముక్కలు ఉన్న రొట్టె ముక్కలు ఉన్నాయి. అప్పుడు ఆయన భగవంతుడు గుర్తొచ్చారు. ఏమన్నా తెలుసా, భగవంతుడా నీకు చాలా థ్యాంక్స్, నేను అలసిపోయి వచ్చానని నాకు ముక్కలు చేసి పెట్టావా రొట్టె, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి, నువ్వు ఎంత ప్రేమ నేనంటే నాకు అంతలా ముక్కలు చేసి తినిపించడానికి ఇలా ఉంచావా, థ్యాంక్ యూ అని చాలా ప్రేమతో ప్లేట్లో వేసుకొని చక్కగా తినేసాడు, హాయిగా నిద్రపోయాడు. ఈయన రాత్రి అంతా తిట్టుకుంటూనే ఉన్నాడు, ఈయన హాయిగా నిద్రపోయి ఉదయం పెట్టిపోయాడు మళ్ళీ సేవకి. చూసారా ఎంత చిన్న తోటతోటి ఎంత ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న దానికి అబ్జెక్షనే, ప్రతి చిన్న దానికి డిస్టర్బెన్సే, ఇలాగే చేయాలి లేకపోతే నేను హ్యాపీ ఉండను. ఎవరు చేస్తారు ఇలాగే చేయాలంటే? అందరూ ఒకలా ఉంటారు కదా, అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, ఒక తల్లి పుట్టిన పిల్లలే ఒకలా ఉంటారు. మరి అందరూ నాకు నచ్చినట్టు ఉండాలి కదా, ఎట్లా జరుగుతుంది? అంటే యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ అనేది ఎంత మంచిగా ఉంటే అంత హ్యాపీగా మనం ఉండగలుగుతాం. ఇఫ్ యూ చూస్ నాట్ టు డిసైడ్, యూ స్టిల్ హ్యావ్ మేడ్ ఎ చాయిస్, మీరు అనుకున్నారు ఇది చేయొద్దు అని, కానీ మీరు అనుకుంటే చేయడానికి కూడా మీ చేతిలో చాయిస్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు గొడవ అయింది, నేను అనుకున్నా జీవితాంతం ఎంతో మాట్లాడినాను అని నేను అనుకున్నాను కదా, బట్ కావాలంటే కొంచెం కన్సెషన్ ఇచ్చి నేను మాట్లాడవచ్చు, అది కూడా నా చేతిలోనే ఉంది. కానీ నేను మొండిగా ఏమనుకున్నాను, నో ఐ విల్ నెవర్, నేను మాట్లాడండి, నేను అసలు మర్చిపోండి, జీవితంలో మర్చిపోకండి, అలాగే బాధపడుతూ పడుకోండి, ఎవరు ఏం చేయలేరు, ఒంట్లో బాగుండదు, అందరితో సంబంధాలు డిస్టర్బ్ అవుతాయి. ఎందుకు అంత కక్షలు ఎందుకు? చిన్న స్మైల్తో మనం పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. 20 ఏళ్ళుగా ఉన్న అంటే డిస్టర్బెన్సెస్ కూడా మీరు ఒక్క స్మైల్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఈజీగా కరిగిపోతారు. ఆ ఒక్క స్మైల్ ఇవ్వడానికి నా ఈగో అడ్డు వస్తుంది, తెలుసు కదా ఈగో అడ్డు ఎలా వస్తుందో. నో, నేను సారీ చెప్పను, వాళ్ళే ముందు చెప్పాలి, వాళ్ళు చెప్తేనే నేను చెప్తాను. జీవితాంతం సారీ కోసం మాట్లాడరు, వాళ్ళు పెళ్ళైపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మనవాళ్ళు అయిపోయినా వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోరు. ఎందుకంటే నాకు సారీ చెప్పలేదు వాడు. చిన్న విషయాన్ని అంత లాగి పీకి పెద్దది చేస్తా. యాటిట్యూడ్, మన చాయిస్ ఇంకా మన
వరకు ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడు రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ అవ్వాలి. మీకు ఇక్కడ అందులో చూపిస్తున్నారు. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నో అని చెప్పకూడదు, కట్ చేయకూడదు. ఓకే, ఐ విల్ సీ. ఇప్పుడు మీరు ఆఫీస్లో చాలా హెక్టిక్ షెడ్యూల్తో ఉన్నారు. ఎవరో వచ్చారు ఇన్ని పేపర్ పట్టుకొని, అక్కడి నుంచి తీసుకురాదు, నాకు ఇప్పుడే ఎక్కువ వర్క్ అయిపోయింది, కనిపించట్లేదా, ఏంటి అసలు నీకేం పర్లేదా, ఇంకా ఏర్పడితే తిట్టేస్తాం. నేను ఎంత స్ట్రెయిన్ అయిపోయాను. అది పోనీ ఆ విషయమే మీకు చెప్పాలనుకుంటే, సరే వచ్చారు, సరే కూర్చోండి, కానీ మీరు చూస్తున్నారు కదా నేను బిజీ ఉన్నా, రేపు చేయొచ్చా అంటే ఎలా ఉంటుంది? అలా అరిస్తే ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ మనం మనసుతో మాట్లాడుకోవాలి. ఓకే, నేను స్ట్రెస్లోనే ఉన్నాను, కానీ నేను అడగడం వల్ల అవతల వాళ్ళకి ఆ పని అయితే నేను చేయలేను, ప్లస్ నా పేరు కూడా పాడవుతుంది. ఎందుకు నేను కొంచెం కూల్గా రిప్లై ఇస్తాను. అదే రియాక్షన్ రెస్పాన్స్ తేడా. రియాక్ట్ అంటే వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆగను. మీరు నాకు ఇది చేస్తామని చెప్పే లోపే నేను చేయను, నా వల్ల కాదు, అసలు అది ఏం చెప్తున్నారు కూడా నేను వినను. ఎందుకంటే ముందే వాళ్ళకి నాకు గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఏవో చెప్తూనే ఉంటారు. ఈసారి పాపం వాళ్ళు చెప్పాలనుకోలేదు, వాళ్ళు ఏదో నన్ను పొగడాలనుకున్నారు. కానీ ఫోన్ చేసేసరికి నేను అదే ఊహించుకున్నాను మనసులో. ఊహించుకుని నేను చేయనాకయా, లేకపోతే నేను చేయనా, అట్లా మరి నేను బిహేవ్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ క్రియేట్ అయిపోయింది. అవతల వాళ్ళు ఏంటి ఎంతో ప్రేమగా నన్ను పొగడదాం అనుకున్నాడు, వీళ్ళు ఇంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారు అని వాళ్ళు నా గురించి నెగిటివ్ ఆలోచిస్తారు కదా. సో అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్. రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఐ క్రియేట్ మై స్టేట్ ఆఫ్ మైండ్, అదర్స్ రెస్పాండ్ అకార్డింగ్లీ. నా మైండ్ని నేను కనుక ప్రశాంతంగా పెట్టుకుంటే అవతల వాళ్ళు దానికి తగ్గట్టే రెస్పాండ్ అవుతారు. నా మైండ్ హార్ట్గా ఉంటే, నా మాటలు హార్ట్గా ఉంటే అవతల వాళ్ళు కూడా హార్ట్గానే మాట్లాడతారు. కానీ నా మైండ్ హార్ట్లో కూడా నేను కూల్గా పెట్టుకుని మీతో సమాధానం ఇస్తే మీరు కూడా ఎలా ఉంటారు? కూల్గానే ఉంటారు కదా. సో అంటే మన పర్స్పెక్టివ్. మెయిన్ ఈస్ యువర్ సెల్ఫ్ టాక్. అంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. చూడండి ఎలా అనుకోవాలి? లేవగానే అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ డే. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఈ రోజు అంతా నాకు ఏం జరుగుతుందో అంతా మంచిగా జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది నా ఈ డే అని చెప్పి మీరు ఒక ఫస్ట్ పాజిటివ్ థాట్ చేశారనుకోండి, ఆ ఎనర్జీ చాలా వస్తుంది. మీతో మీరు మాట్లాడుకోండి సెల్ఫ్ టాక్. అదే నెగిటివ్గా ఉంటే ఏమనుకుంటారు? ఇక్కడ చూపించారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్యాడ్ డే. ఈరోజు కూడా ఇలాగే అవుతుంది, నిన్న అన్నీ అలాగే జరిగింది, ఈరోజు ఏదో ఒకటి అలాగే అవుతుంది, నిన్న వాళ్ళు అలా డిస్టర్బ్ చేశారు, ఈరోజు కూడా ఇంతే. అట్లా నేను నెగిటివ్ థాట్ చేశాను. నాతో నేను ఎంత ప్రేమగా మాట్లాడుకుంటే అంత నేను హ్యాపీగా ఉంటాను. మేము రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ మాది స్పార్క్ అని ఉంది, స్పిరిచువల్ అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఒక వర్క్షాప్ పెట్టాం. ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీ మనసులో వచ్చిన థాట్ని పేపర్ మీద రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థాట్ వచ్చింది, ఎవరో వచ్చారు, వీళ్ళని చూస్తే నాకు విపరీతమైన కోపం అని లోపల మీకు థాట్ వచ్చింది, వెంటనే పేపర్ మీద రాయండి. అలా నెక్స్ట్ తర్వాత ఇంకొక థాట్ వచ్చింది, అవి రాయండి. రాసి అవి చదవండి. దానికి పాజిటివ్ మీరు రాయండి. ఏం రాయాలి? వీళ్ళు చాలా మంచివాడు, ఇట్లా రాయండి. నెక్స్ట్ దానికి ఎదురుగా ఎవరు చూస్తే అయితే కోపం అని వచ్చిందో, వీళ్ళు చాలా మంచివాడు, వీళ్ళు నాతో చాలా బాగుంటారు, ఇలా రాయాలి. రెండు దీనికి ఏదైనా మీరు చెప్పండి, ఒక నెగిటివ్ థాట్ మీ మనసులో వచ్చేది నార్మల్గా ఒకటి చెప్పండి. ఏదైనా ఉదయం నుంచి రాత్రి వరకు బ్రదర్ మీరు చెప్పండి ఏదైనా ఒక నెగిటివ్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలసిపోయాను, అబ్బా నేను ఇంకేం పని చేయలేను, ఇలాంటి థాట్ వచ్చినప్పుడు ఎనర్జీ తీసుకురావడానికి ఏమనుకోవాలి? హాయిగా ఉంది లేదా ఏమనుకోవాలి? మీరు చెప్పండి. ఇప్పుడు డల్ ఉంటారు, మిమ్మల్ని మీరు ఉత్సాహాలు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, ఏం లేదు నేను కొంచెం ఈ పని చేసేస్తే అలా అనిపిస్తుంది, అది నా ఫీలింగ్, కొంచెం యాక్టివ్గా చేసేసుకుంటాను, అయిపోతుంది. అట్లా మీతో మీరు సెల్ఫ్ టాక్ చేసుకోవాలి, మాట్లాడాలి. అప్పుడు మీకు ఒక్కొక్కసారి చాలా మంది అక్కడికి ఏంటంటే జీవితం అంతా వంట ఉండి బోర్ కొడుతుంది, కిచెన్లోకి వెళ్తావా ఈ రోజు కూడా వంట చేయాలా అని. సో అప్పుడు ఏం చేయాలా? లేదు నేను ప్రేమగా చేస్తాను, ఇది తిని చాలా మంది బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి, భోజనం తింటే వాళ్ళు బాగా అనిపించినట్టు వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఆరోగ్యంగా ఉంటాను. ఇలా మీ థాట్స్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనతో మనం సెల్ఫ్ టాక్ చేసుకోవడం, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. సింపుల్ థాట్ తీసుకొని ఓకే, అలా మనతో మనం మాట్లాడుకుంటే మనం చాలా హ్యాపీ ఉంటాం. ఇది మీకు తెలిసిందే కామన్, వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ వర్డ్స్
అంటే ఫస్ట్ మనకి ఏ ఫీలింగ్ అయినా స్టార్ట్ అయ్యేది ఎక్కడ? థాట్స్లో, సంకల్పాల్లో. మనం ఏదైనా స్టార్ట్ అంటే మీకు ఆలోచనలో వస్తేనే అది మాటల్లో వస్తుంది, మాటల్లో వస్తేనే చేతల్లో పెడతారు, అంతే కదా? సో అక్కడ ఉంది వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ వర్డ్స్. మీరు ఒకసారి సైలెంట్గా రోజు మార్నింగ్ లేవగానే మీకు ఏం థాట్స్ వస్తాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని వాటిని ఫిల్టర్ చేసుకోండి, మంచి థాట్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. అంటే ఎందుకంటే మీ థాట్సే మీకు మాటల్లో వస్తాయి, మీ మాటలే మీ యాక్షన్స్లోకి వస్తాయి. యాక్షన్స్ ఏమవుతాయి? మన అంటే హ్యాబిట్స్ అవుతాయి, అలవాట్లు అవుతాయి. అలవాట్లు ఏమవుతాయి? మన క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఏమైపోతుంది? మన డెస్టినీ అయిపోతుంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నేను మనసులో ప్రతి ఒక్కరి పట్ల చిరాకు పడుతున్నాను. అప్పుడు మాటల్లో కూడా చిరాకుగా మాట్లాడతాను, కర్మల్లో కూడా చిరాకుగా. అందరూ ఏమనిస్తారు? ఆయన మహా కోపిస్తే, ఆయన దగ్గరికి ఎట్టగంట అనిస్తారు. అయిపోయింది, ఒక రిట్, ఒక ముద్ర వేస్తారు, క్యారెక్టర్ కోపిస్టి, అయిపోయింది. సో అంటే మన థాట్స్ నుంచి మన బిహేవియర్, క్యారెక్టర్ ఎలా మారిపోతుంది చూడండి. హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అక్కడ జాగ్రత్తగా చూడండి ఆ పిక్చర్. ఫస్ట్ వచ్చింది ఆయనకి, థర్డ్ వచ్చింది ఈయనకి. ఫస్ట్ వచ్చి ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు, థర్డ్ వచ్చిన ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. అంటే మనం అనుకుంటాం కదా పొజిషన్ వల్ల హ్యాపీగా ఉంటామని. ఆయన ఫస్ట్ పొజిషన్ వచ్చింది, ఎందుకు హ్యాపీ లేదు? ఈయనకి థర్డ్ పొజిషన్ వచ్చింది, ఎందుకు హ్యాపీ ఉన్నారు? అక్కడ కూడా థాట్సే. ఈయనకి ఈర్ష్య ఉంది, జెలస్ ఉంది. ఆయన థర్డ్ వచ్చిన సంతోషంగా ఉన్నాడు, నేను బాధపడిపోతున్నాను. ఆ ఫస్ట్ వచ్చింది మర్చిపోయాడు. అంటే ఆ బాధలో ఆయనకున్నది మర్చిపోయాడు. ఫస్ట్ వచ్చింది నా దగ్గర ఉన్న ప్రాప్తులు నేను మర్చిపోయాను. మీ దగ్గర బెంచ్ కార్ ఉంది, పక్క వాళ్ళు మారుతి కారే కొన్నారు, మీరు చూడలేకపోయారు. మీ బెంచ్ కార్ ఆనందం పోయింది, ఆ మారుతి కార్ వాళ్ళు బాధపడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు మీరు. ఇట్లా ఉంటుంది మన మెంటాలిటీ, స్టేట్ ఆఫ్ మైండ్. ఫస్ట్ వచ్చి అలా ఉన్నాము, థర్డ్ వచ్చి. అందుకే నేను లైఫ్లో చాలా మంది చూస్తాను, ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టర్ అయి ఉంటారు, యాక్టర్స్ అయి ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, డబ్బుకి లోటు ఉంటుంది, ఏముంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎవరినో ఒకరిని చూసి జెలస్ ఫీల్ అవుతారు, లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హ్యాపీనెస్, కంటెంట్మెంట్ ఉండదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కంటెంట్మెంట్ ఎందుకు ఉండదు అంటే నాకంటే అవతల వాళ్ళు బాగున్నారనే ఒక లోపల ఈగో ఫీలింగ్ అనండి, లో సెల్ఫ్ ఎస్టీమ్ అనండి, అది వాళ్ళకి ఉండిపోతుంది అనమాట. అందువల్ల సంతోషంగా ఉంటారు. ఈర్ష్య ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదు. సో అలాగా ఆ ఈర్ష్య వల్ల ఆయన ఇదేంటి, ఆయన ఆనందంలో ఆయన ఉన్నాడు హ్యాపీగా. నేనైతే నాకు థర్డ్ అయితే వచ్చింది కదా, అక్కడ నెంబర్ మీద అయితే ఎక్కి నిల్చున్నాను కదా అని ఆనందం ఆయనది. ఇదేంటంటే అట్లా ఉన్నారు. సో అంటే మన హ్యాపీనెస్ అనేది పొజిషన్ వల్ల రాదు, మన ఆలోచన వల్ల వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది చాయిస్ ఈజ్ యువర్స్. విత్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ పాజిటివ్ డే. మీరు ఎంత ఉదయాన్నే లేచి పూజలు చేసేసి ఆ పిల్లి ముఖం చూడొద్దు, వేరే వాడి ముఖం చూడాలి, వాడి ముఖం చూడాలి, అన్నీ చేయండి. కానీ మీ మనసులో మంచి లేదనుకోండి, మీకు ఆ రోజంతా చెడే, ఏమి మంచి జరగదు. కానీ నేను ఏమీ చేయట్లేదు కానీ నా మనసు నిర్మలంగా ఉందనుకోండి, నాకు అన్ని మంచిగా అవుతాయి. విత్ పాజిటివ్ యాటిట్యూడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ బ్యాడ్ డే. అంటే మనకి పాజిటివ్ దృక్పథం ఉంటే చెడులో కూడా మంచి చూస్తాం. ఇందాక చెప్పాను కదా, రొట్టి ముక్కలు చూడండి, ఆయన ఎంత చక్కగా అబ్బా నా కోసం కట్ చేయని అనుకున్నాడు, హ్యాపీగా పడుకున్నాడు, కుళ్ళిపోయి నిద్రపోలేదు ఆయన. అట్లా ఉండేది మన పని. చిన్న విషయాన్ని మనం అంటే రాజు ఎందుకు లేదు, వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది కదా, అంటే వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. అంటే లేదా వాళ్ళ ఆత్మ, వాళ్ళ పుణ్యాత్మలు అంటారు, మహాత్మ అంటారు, అవునా? అంటారు తప్ప పుణ్య శరీరం పాప శరీరం అనరు. పుణ్యాత్మ, పాపాత్మ, మహాత్మ, అన్నిటికీ ఆత్మ అని వస్తూ ఉంటుంది కదా. అంటే మంచి కర్మలు చేస్తే మహాత్మ, చెడ్డ కర్మలు చేస్తే పాపాత్మ, పుణ్యకర్మలు చేస్తే పుణ్యాత్మ, ఇలా చెప్తారు కదా. అంటే అన్ని చేసేది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ మనం. ఇప్పుడు మీరు చెప్పేది లైట్, ఆ లైట్ ఎవరు? మనం. దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ ఇక్కడ ఉంటుంది. అందుకే మనం ఏమంటారు, నా కర్మాన్ని ఇక్కడ కొట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నా కర్మాన్ని ఎవరు గుండె మీద కొట్టుకోరు, ఇక్కడ కొడతారు. నార్మల్గా సైన్స్లో ప్రాణం గుండెలో ఉంటుందంటారు, బట్ నార్మల్గా ఎవరైనా నా కర్మని ఇక్కడ కొడతారు. నేను అంటే ఆత్మ, నేను చేసిన కర్మ అని అర్థం. అక్కడ నా శరీరం ఇది కదా, ఈ రెండు కలిస్తే నేను మనిషి అయ్యాను. అంటే నేను ఒక ఆత్మని, ఈ శరీరం మనం కాదు. మన ఆత్మకి ఈ శరీరం అనేది ఒక డ్రెస్. ఇప్పుడు ఈ షర్ట్ పాతగా అయిపోతే ఏడుస్తారా, కొత్త షర్ట్ కొంటారా? అట్లాగే ఈ శరీరంలో ఆత్మ ఉంది కదా, ఆత్మకి శరీరంలో ఉండే సమయం అయిపోతే వేరే శరీరంకి వెళ్తున్నారు, కొత్త డ్రెస్ వేసుకుంటుంది.
ఇది ఇది ఇంకా వదిలేసింది, పాతగా అయిపోయింది. సో ఇప్పుడు ఏడవాలా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి? సంతోషంగా ఫీల్ అవ్వాలి కదా. కొత్త శరీరం, ఇప్పుడు నేను 87 శరీరంలో ఉన్నాను, ఒంటి నిండా రోగమే, కానీ నేను చావాలంటే భయపడుతున్నాను. కానీ ఇక్కడ నేను మీకు ఏం చెప్పామో, భగవంతుడు ఏం చెప్తారు? ఆత్మకి చావు లేదు కదా. భగవంతుడు ఏమంటారు? ఆత్మ చావదు. అంటే నేను చావనప్పుడు దేనికి భయపడాలి? ఏ మూమెంట్ నేను అంటే చావడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బాడీ వదలడం, డ్రెస్ వదలడం, కొత్త డ్రెస్ వేసుకోవడం. ఇక్కడ నేను ఈ రోగాల శరీరంతో బాధపడుతూ వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు అనుకునే కంటే ఈ శరీరం నుంచి కొత్త శరీరంలోకి వెళ్తే మంచిది కదా. అక్కడ కొత్తగా చిన్న పిల్లాడిగా పుడతాను, నా బర్త్డే చేస్తారు, సంతోషంగా ఉంటాను కదా. అవునే కదా? అది మనం నిశ్చింతగా ఉంటాం కదా. అంటే మనకు ఆత్మజ్ఞానం తెలియక చావుంటే భయపడతాం. అలాగే ఆత్మకి రంగు రూపం ఉండదు. ప్రపంచంలో చాలా మంది నలుపు తెలుపు పట్టుకుని అందరికీ తెలుసు. మనకి ఫ్రీడమ్ ఎలా వచ్చింది? నల్లవాడని చెప్పేసి ట్రైన్ ఎక్కితే గాంధీజీకి ఏం చేశారు కదా. దక్షిణాఫ్రికాలో ఇంకా అవమానం జరిగిందే లేదా? వీళ్ళు ఇలా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు తెల్లగా ఉంటారు, పొద్దుగా ఉంటారు, ఎర్రగా ఉంటారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ అంటే కలరు, క్యాస్ట్, హైట్, వెయిట్ ఇవి చూసుకొని మనుషుల అహంకారం హై లెవెల్లో ఉంటుంది. నేను రెడ్డి, నేను చౌదరి, నేను బ్రాహ్మిన్, నేను క్రిస్టియన్, నేను ముస్లిం. కానీ మనం పుట్టగానే ఇక్కడ రాసుకొని వచ్చామా నేను బ్రాహ్మిన్ అని, చౌదరి అని, క్రిస్టియన్ అని? లేదు. మరి ఎవరు పెట్టారు? మనమే పెట్టుకున్నాం. శరీరానికి ధర్మాలు మనం పెట్టాము. ఎందుకు పెట్టారు? ఒక పద్ధతి ఉండాలని పెట్టారు కానీ కొట్టుకోమని పెట్టలేదు. కానీ మనం ఏం చేస్తాం? అదే లైఫ్ అనుకొని దానికోసమే గొడవలు పడుతున్నాం. తెల్లగా ఉంటే కట్నం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, అమ్మాయి కలర్ తక్కువ ఉంది కదండి కొంచెం 1,00,000 కట్నం ఇవ్వండి, కలర్కి ఇచ్చి డబ్బులు ఇచ్చుకుంటారు. అవును, ఇవన్నీ నిజంగా ప్రపంచంలో జరుగుతుంది. తెలియదే జరుగుతుంది కదా. డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకుంటే ఒకలా, రంగు ఉంటే ఒకలా, రంగు. మన క్యాస్ట్ అనుకోండి, వాళ్ళని పరిచయం లేకుండా మీరు రెడ్డిస్ అండి, మీరు చౌదరీస్ అండి, అట్లా లేనిపోయి కల్పించుకుంటాం. మన క్యాస్ట్ కాకపోతే వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడినా అంటి ముట్టినట్టు కూర్చుంటాం. అంటే ఎలా ఉంది మన పరిస్థితి? ఏం చూస్తున్నాం మనం? కులం మతంతో పుట్టలేదు కానీ అదే మన జీవితం అయిపోయింది. దానివల్లే గొడవలు. నేను రంగు నల్లగా ఉన్నాను, నేను మీ అందరి ముందు వచ్చి స్పీచ్ ఇవ్వడానికి ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అందంగా లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను రంగు వల్ల వచ్చింది. కానీ మనం చూస్తాము, అందంగా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్నో చేయొచ్చు. ఆ టైంలో మనకు అది గుర్తు రాదు. ఎందుకంటే మనం ప్రపంచం అంతా ఇక చిన్నప్పటి నుంచే చెప్తారు. తల్లి కూడా అంతే, 2 పిల్లలు ఉంటారు కదా, తెల్లగా ఉన్న అమ్మాయికి చాలా పొడుతూ ఉంటుంది, నల్లగా ఉన్న అమ్మాయిని పట్టించుకోరు. ఆ పిల్లకి చిన్నప్పుడే తెలిసిపోతుంది పార్షియాలిటీ మా అమ్మ చేసుకుంది, జీవితాంతం మాట్లాడు. నేను ఆశ్చర్యపోయాను, మొన్న మా సెంటర్కి ఒక ఆమె వచ్చింది. ఆమంటే వాళ్ళ తమ్ముడితో మాట్లాడి అమ్మతో మాట్లాడాను. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది, నాకు చేయదు. నాకు తెలుసు అన్ని పనులు నా చేతి చేస్తుంది, వాడిని మాత్రం పోతుంది. నేను జీవితంలో మాట్లాడి మా అమ్మతో, నేను అంటే అమ్మ మీ అమ్మ అలా అనకూడదమ్మా, అట్లా కాదు, వాడు మంచిగా నువ్వు నేర్చుకోవాలని చెప్తున్నా చెప్పొచ్చు. కానీ ప్రతిదీ అంతే, నాకు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. వాడికి ఏమనదు, మనం అలా చేస్తాం. వాడు అబ్బాయి, వాడు కట్నం తెస్తాడే, నువ్వైతే నీ కట్నం పెట్టాలి. అమ్మాయి అబ్బాయి, నలుపు తెలుపు, నేను మగవాడిని, నేను ఏమన్నా చేసినా నడుస్తుంది. నువ్వు ఆడదాన్ని ఎలా ఉండాలో అంతలో ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అవన్నీ శరీరానికి, ఆత్మకి కాదు. ఇప్పుడు మీరు మగపిల్లాడి శరీరంలో ఉన్న తర్వాత జన్మలో అమ్మాయి శరీరంలో పుడతారు. తెలుసా మీకు విషయం? మనం అలా జన్మలు మారుతున్న కొద్ది జెండర్లో మారుతుంది. అంటే ఆత్మకి లింగమేదో ఉండదు, ఆత్మ లైట్. మనందరం ఎలా ఉంటాం? చిన్న లైట్స్. శరీరం ఎందులో ప్రవేశిస్తే అందులో ఆ జెండర్తో చెప్తారు, అబ్బాయి అమ్మాయి అని చెప్తారు. అవునా? అది మనం మర్చిపోతాం. శరీరమే మనుషులు అనుకొని ఆ శరీరాన్ని చూసి విలువిస్తాం. కానీ మీరు ఎప్పుడైతే అందరిలో ఆ లైట్ ని చూస్తారు, ఎవరిని చూసినా, అప్పుడు వాడు నల్లగా ఉన్నా మీరు రెస్పెక్ట్ ఇస్తారు, తెల్లగా ఉన్నా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూడా ఎప్పుడైతే ఆత్మ అనుకుంటానో, నేను నల్లగా ఉన్నా కాన్ఫిడెన్స్ తో ఉంటాను, తెల్లగా ఉన్నా కాన్ఫిడెన్స్ తో ఉంటే అహంకారం ఉంటుంది. అంటే నన్ను నేను ఎప్పుడు ఆత్మ అనుకుంటానో, ఆత్మ గుణాలు 7 ఉంటాయి. మీకు ఎందుకు ఇది తెలుసుకో, చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఆత్మలో 7 గుణాలు ఉంటాయి. సతోగుణి అంటారు, సతోగుణి అని ఇంగ్లీష్లో KPPL HPP 7 లెటర్స్ ఉంటాయి. నాలెడ్జ్ అంటే జ్ఞానము, పీస్ శాంతి,
శక్తి, ప్రేమ, ఆ తర్వాత ఆనందం, బ్లిస్ అంటే ఆనందం, పవిత్రత. ఇవన్నీ మన గుణాలు. శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి. మీకు ఇక్కడ చూపిస్తాను ఆత్మ గుణాలు. మీకు ఇవి చూడండి. క్వాలిటీస్ ఆఫ్ సోల్: నాలెడ్జ్, పీస్, హ్యాపీనెస్, ప్యూరిటీ, లవ్, బ్లిస్, పవర్. అంటే మన గుణాలు ఏంటి? ఒరిజినల్ గా మనం చాలా పీస్ఫుల్ గా ఉంటాం. మీరు చెప్తారే నాకు చాలా కోపం ఎక్కువ అండి, తగ్గించుకోవాలని. యాక్చువల్గా మీరు కోపిస్తులు కాదు, మీరు చాలా శాంత స్వభావం. కోపాన్ని మీరు అలవాటు చేసుకున్నారు, అందుకేమైపోయింది, అది మీ స్వభావం అయిపోయి వద్దనుకున్నా వదలట్లేదు. అర్థమైందా? అంటే మీరు శాంతంగా ఉన్న వాళ్ళే మీ తల్లిదండ్రులు చూసి ఏదైనా పని అవ్వాలంటే కోపం చేస్తేనే అవుతుంది అని వాళ్ళు చేస్తే పని అయింది. మీరు కూడా వాళ్ళు చూసారా, ఆడిస్తేనే పని అవుతుంది, మీరు అది అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు మీరు వేరే వాళ్ళు చూసారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటూ అన్ని పనులు చేస్తున్నారు. అప్పుడు అనుకున్నారు నేను వీళ్ళలా అవ్వాలని. అప్పుడు మళ్ళీ మీరు శాంతి వచ్చింది. అంటే ఏంటంటే మనం కోపం తెచ్చుకున్నాం. ఒరిజినల్గా మనలో గుణం ఏంటి? శాంతి. అందుకే ఎవరైనా మనకి గట్టిగా తిడితే నచ్చదు, ప్రేమగా పొగిడితే ఇష్టం. ఎందుకు? మన గుణం ప్రేమ. అలాగే మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉండడం ఇష్టం ఉండదు, శాంతిగా ఉండడం ఇష్టం. ఎందుకు? మీ గుణం శాంతి. ఈ 7 గుణాలు కూడా మనలో ఎంత మనం ఆత్మ అనుకుంటామో అంత గుణాలన్నీ మనలో నిండుగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే శరీరం అనుకుంటాం కదా, చెప్పారు కదా, అమ్మాయి, అబ్బాయి, కులము, మతము, సంబంధం, అటాచ్మెంట్, నా కొడుకు అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల శరీరానికి మీరు జన్మ ఇచ్చారు, వాళ్ళ ఆత్మకి కాదు. చాలాసార్లు అంటారు పిల్లల్ని కంటాం కానీ తలరాతల్ని కంటావా అంటారు కదా. అంటే వాడు నా కొడుకే కానీ వాడి కర్మ ఏముందో వాడు అలా అనుభవిస్తున్నాడు అంటారు ఒక్కొక్కసారి. ఆ కర్మ కథ, ఏ జన్మలో ఏ కర్మ చేశారు అంటే ఏంటి? మీరు వాళ్ళని వాళ్ళ శరీరానికి తయారవడానికి తల్లిదండ్రులు నిమిత్తం అయ్యారు. వాళ్ళ ఆత్మ వేరే శరీరం నుంచి వచ్చింది కడుపులో ఉన్నప్పుడు. అంటే మీరు ఆత్మని కన్నారా? లేదు. మీరు అంటారు కదా నేను నా పిల్లల్ని కన్నానని. మీ పిల్లల శరీరాన్ని మీరు కన్నారు, వాళ్ళ ఆత్మని మీరు కన్నలేదు. వాళ్ళ ఆత్మ మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో? వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వేరే వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకంటే వాళ్ళకు మీరు అప్పు ఉండిపోయారు ముందు జన్మ, అప్పు తీర్చలేదు. అది తీర్చుకోవడానికి పిల్లల్లా పుట్టారు. రుణానుబంధ రూపేణ భార్య, పిల్లలు, వస్త్ర, గృహం అన్ని దొరుకుతాయంటారు. రుణం మనకి ముందు జన్మలో రుణం ఉండిపోతే ఆ రుణం తీర్చకపోతే కొడుకు వస్తారు. అప్పుడు నా కొడుకు అని ఉన్నదంతా పెడతారు. ఆ అప్పు వాడు తీర్చుకుని వెళ్తాడు. వెళ్ళిపోయాక బాధపడతారు. అదేంటి వాడిని ఇంతలా చూసాక వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడు రుణం అంతలోకే ఉంది, వెళ్ళిపోయాడు. హ్యాపీ ఫీల్ అవ్వడు, అమ్మయ్య ఒక అప్పు తీరింది. అందుకే నా కొడుకు చూడలేదని బాధపడ్డాడు. చూడకపోతే పోయాడు, ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా ఉండదు. నాకు వాడికి ఉన్న రుణం తీరిపోయింది, ఆత్మతో అయిపోయింది. నీకెక్కడ ఉంటే అక్కడ తీర్చుకుంటాను. ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వండి, ఆయనతో ఒక తలుచుకోండి. అంటే ఏంటంటే మనకి అది తెలియక నా కొడుకు ఇలా చేశాడు, నా కూతురు ఇలా, నా అన్నదమ్ముడే నన్ను మోసం చేశారు అక్కయ్య అని చెప్తారు మా దగ్గరికి వచ్చి. అన్నదమ్ముడు ఈ జన్మలో, ముందు జన్మలో నువ్వు మోసం చేసావా అన్నదమ్ముడిని, ఊరుకుంటాడండి. ఈ జన్మలో అన్నదమ్ముడికి వచ్చి నిన్ను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ రహస్యాలు తెలియక వాళ్ళని తింటాం మనం. అంటే కర్మ సిద్ధాంతము ఆత్మలకి మనం జన్మ ఇవ్వలేదు, వాళ్ళ కర్మల అనుసారంగా, రుణాల అనుసారంగా వాళ్ళ చుట్టూ ఉన్న సంబంధాల మధ్యలోకి వాళ్ళు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే నేను ఆత్మ అనుకున్నప్పుడు మీ పిల్లల్ని కూడా మీరు ఆత్మగా చూసినప్పుడు వాళ్ళ మీద మీరు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. కన్నడం, పెంచడం, పెద్ద చేయడం, తర్వాత వాళ్ళు ఎలా ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారు. లేదు నా కొడుకు అనుకుంటే మీరు బాధపడతారు. వాళ్ళు పొగిడితే హ్యాపీ, తిడితే బాధ. అది అర్థమైంది కదా. అంటే మనకి కర్మకాండ అర్థమైతే మనం బాధపడం, హ్యాపీగా ఉంటాం. అర్థమైతే హ్యాపీగా ఉండడానికి టిప్ ఏంటి? మనల్ని మనం ఆత్మ అనుకోవాలి, మన పిల్లల్ని, మన భార్యని, అందరినీ ఆత్మ అనుకోవాలి. వీళ్ళు నా రుణాల అనుసారంగా వచ్చారు, అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, ఇందులో వీళ్ళు తప్పేం లేదు. ఇలా అనుకున్నప్పుడు నాకు టెన్షన్ రాదు, నేను వాళ్ళని క్షమించే శక్తి నాలో వస్తుంది. సో అంటే ఆత్మ అని నేను అనుకున్నప్పుడు ఆ 7 గుణాలు వస్తాయి. అందరిలో నేను ఎప్పుడైతే లైట్ ఆత్మను చూస్తానో కలరు, క్యాస్ట్, వీటన్నిటికి అతీతంగా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాను. సో అందుకని మనం ఫస్ట్ మనం ఎవరు అంటే తెలుసుకోవాలి. మనం ఒక ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. అందుకే బొట్టు కూడా చాలా మంది ఇక్కడ పెట్టుకుంటారు. మాట్లాడేటప్పుడు చేయి చూసి మాట్లాడతామా? మొహం చూస్తాం. ఎందుకు? ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఆత్మని ఆత్మ చూస్తూ మాట్లాడుతుంది. అందుకని ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఋషులు మునులు చాలా ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కానీ మనం ఏం
తపస్సు చేయకుండానే మనకి పరమాత్మ చాలా సింపుల్గా చెప్పారు, మనం శరీరం కాదు, మనం ఒక ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ కొడుకుని, మీ భార్యని, లైట్ని చూడండి. ఆవిడ అరుస్తూ ఉంటారు, లైట్ని చూడండి. ఈమె శాంతస్వరుడు, నేను శాంతిని, ఈమెకి శాంతిని ఇస్తాను అట్లా అనుకోండి. కోపం చేసిన మనుషులు ఒక్క నిమిషంలో ఆవిడ కోపం చేయడం మానేకపోతే నాకు అడగండి, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎవరైనా బాస్ కాదు, పిల్లలు కాదు, ఎవరైనా సోల్ని చూడటం, ఆ సోల్ కాన్షియస్లో ఉండడం, ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మ గుణాలు, శాంతి, ప్రేమ వీటి చింతనలో ఉంటూ మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎంత శత్రువునైనా క్షమించే శక్తి వస్తుంది. లేకపోతే వాళ్ళ ముఖం చూస్తే అన్నీ గుర్తొస్తాయి, వాళ్ళతో మాట్లాడాలంటే అనిపించదు. కానీ ఆత్మను చూసి కర్మల్ని అర్థం చేసుకుంటే, సరే ఏ కర్మనో అందుకే ఇట్లా వీళ్ళు ఉన్నారులే, కొన్ని జన్మలో క్లియర్ చేసుకుంటారని అర్థం అయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. సో అలాగే చూడండి, మనం హ్యాపీగా ఉండడానికి మనకి ఈ గుణాలన్నీ ఉన్నాయి. కానీ ఈ గుణాలన్నీ ఏంటంటే ఎప్పుడు మనకి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆత్మ అని అనుకున్నా ఒక్కొక్కసారి మనం డల్ అయిపోతాం. సో డల్ అయిపోయి ఆ ఆత్మిక స్థితిలో ఉండడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి అన్ని పరిస్థితులు వస్తాయి కదా, అప్పుడు మనకి ఎక్కువ ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు కదా, భగవంతుడా నీ మీద భారం అంటాం కదా. సో అంటే పరమాత్మ కూడా మనం ఇప్పుడు ఏదైతే భగవంతుడితో చెప్తున్నాం కదా, ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, లైట్స్ నుంచి వెళ్తురు వస్తుంది, కానీ ఆ లైట్స్ అన్నిటికీ కూడా మెయిన్ కనెక్షన్ ఉంటుంటుంది కదా, అది ఆన్ ఉంటేనే ఈ లైట్స్ అన్ని వెలుగుతాయి. అట్లా మనం ఆత్మలో ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మనకి మెయిన్ పవర్ హౌస్ ఎవరు? ఆ పరమాత్మ. ఓకే, ఆ పరమాత్మని మీరు శివ అనండి, అల్లా అనండి, అమ్మవారు అనండి, ఏదైనా అనుకోండి. కానీ మీరు ఎప్పుడైతే పరమాత్మ ఒక శక్తి అని అయితే నమ్ముతారు కదా, అమ్మవారిని శక్తి అని అంటారు. మీరు ఒక పూజ చేసేటప్పుడు ఒక జ్యోతిని వెలిగిస్తారు, అలాగే శివాలయంలో లింగానికి పూజలు చేస్తారు, విగ్రహానికి చేయరు కదా. ఆ బిందు అంటే జ్యోతి సమక్షంలో ప్రతి కార్యం మంచిగా అవ్వాలనుకుంటారు. సో ఆ పరమాత్మ కూడా ఎలాంటి ఆత్మ చిన్న బిందువు కదా, పరమాత్మ కూడా అలాగే ఉంటారు. ఆయనలో శాంతి, ప్రేమ చాలా ఉంటాయి, ఎంతంటే అంత ఉంటాయి. అంటే పవర్ హౌస్ అన్నమాట ఆయన, మెయిన్ పవర్. అక్కడి నుంచి మనం ఈ శాంతి, ప్రేమ ఇవన్నీ తీసుకోగలుగుతాం. మరి అలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏమనుకోవాలి? సోల్ అనుకోవాలి, ఆత్మ అనుకోవాలి. అప్పుడు మనం ఆయనతో కనెక్ట్ అయితే అందులో ఉండే పవర్స్ అన్ని మనకి వస్తాయి. ఎందుకు మనం మెడిటేషన్ చేయాలి, ఎందుకు ఆ పవర్స్ రావాలి అంటే, ఈ 7 గుణాలు ఉన్నాయి కదా, ఈ 7 గుణాలు మన శరీరానికి కనెక్ట్ అయి ఉంటాయి. డాక్టర్స్ కూడా చెప్తారు, ఎక్కువ కోపం చేస్తే బీపీ పెరుగుతుంది అంటారు కదా, అది బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని. అట్లా ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తారు. అంటే వాళ్ళు అశాంతిగా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. శాంతి అనేది లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, ప్రేమ అనేది హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఈ గుణాలు అనేవి. అలాగే ఆనందం అనేది కడుపుకి కనెక్ట్ అయి ఉంటుంది, ప్రేమ అంటే పవిత్రత అనేది మన ఇమ్యూనిటీ పవర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కరోనా అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువై వచ్చింది అంటారు కదా, ఎందుకంటే మన ఆలోచనలో భయం వస్తుంది కదా, అది కూడా అపవిత్రత, ఇంప్యూరిటీ. ఆ ఇంప్యూరిటీ, అపవిత్రత వల్ల ఏమవుతుందంటే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే నేను పరమ పవిత్ర ఆత్మని, నా తండ్రి భగవంతుడు పవిత్రత సాగరుడు అనుకుంటారో, ఆ పవిత్రత కిరణాలు మీ పైన పడి ఇమ్యూనిటీ పవర్ మీకు పెరుగుతుంది. ఈ రోజుల్లో అందరు హీలింగ్ అంటారు, ప్రాణిక్ హీలింగ్, రేకి హీలింగ్. వాళ్ళు ఏం చేస్తారు? ఇలా చేయబట్టి చేస్తూ ఉంటారు కదా, వైబ్రేషన్ ఇస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు చెప్తారు కూడా, ఇది చేయాలంటే మీ మనసు చాలా పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా ఉండాలంటారు వాళ్ళు కూడా. ఏంటది ఆ హీలింగ్ అంటే ఏంటి? మన ఆలోచనలు ఉంటాయి కదా, మన ఆలోచనలు చాలా పవిత్రంగా ఉన్నప్పుడు అది ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. చేసి ఆ ఎనర్జీ అనేది మన శరీరంలోకి వెళ్తుంది, మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి వెళ్తుంది. దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది. అర్థమవుతుందా? అంటే ఈ 7 గుణాలు చింతన చేస్తూ ఆ పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు బాగా శాంతి మనకు వస్తుంది, బాగా పవిత్రత వస్తుంది. అప్పుడు బాగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బాగా లంగ్స్ చాలా హెల్తీగా ఉంటాయి. అంటే శరీర పరంగా మనం హెరిడిటరీ పరంగా మీకు కొన్ని రోగాలు రావచ్చు, కానీ మీరు ఎప్పుడైతే టెన్షన్లో వస్తారో ఆ రోగాలు ఎక్కువ ఉంటాయి. అందుకు మీరు ఎప్పుడైతే టెన్షన్ లేకుండా ఆత్మ అనుకుని ఆ గుణాల చింతనలో ఉంటే ఆ రోగాల ఎఫెక్ట్ పడదన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఆత్మ అనుకుని ఆ 7 గుణాల చింతన చేస్తూ ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇలా చూడండి, కూర్చున్నారు కదా, కూర్చొని ఆవిడ ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా కూర్చొని తన మనసుని ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళి ఆ కిరణాలన్నీ తన మీద వేసుకుంటున్నారు. వేసుకోవడంతో ఎలా ఉన్నారు? హీల్ అవుతున్నారు. హీల్ అవడం వల్ల చాలా ఎనర్జీ వచ్చింది, ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే మెడిటేషన్ చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది అంటారు మెడిటేషన్ చేసిన హాస్పిటల్కి వస్తారండి, చాలా రోగాలు ఉంటాయని. ఎందుకు ఉంటాయంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి టెన్షన్కి లోనైనప్పుడు వాళ్ళకి వస్తుంది. అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు కానీ ఒక పరిస్థితిని తట్టుకునే శక్తి లేనప్పుడు వాళ్ళకి రోగాలు వస్తాయి. మెడిటేషన్ చేయగలుగుతున్నారు కానీ అది ఇంకోటి ఏంటి మీకు చెప్పాను కదా, మన హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అనారోగ్యం వస్తుంది. అందుకని ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు అనారోగ్యం ఉంటుంది కానీ నేను మెడిటేషన్ చేయడం వల్ల అనారోగ్యం అనేది ఎక్కువ అవ్వదు. అది ఉన్నా నేను తట్టుకునే శక్తి నాకు వస్తుంది. అది ఉంటూ కూడా నేను సంతోషంగా ఉండగలుగుతాను. అది నెమ్మదిగా తగ్గుతుంది కూడా. అందుకని రోగాలు రావని దాని ఉద్దేశం కాదు. రోగం అనేది కలియుగంలో ఉండే ఫుడ్కి వాటికి ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. ఎందుకంటే అందులో ఏమీ బలం లేదు, ఏమైనా రోగాలు రావచ్చు. కానీ మనం ఎప్పుడైతే మనస్సు పరంగా పవిత్రంగా ప్యూర్గా ఉంటామో ఆ రోగాలు మన పైన ఎక్కువ ప్రభావం చూపించవు. సంతోషంగా మనం ఉండగలుగుతాం రోగంలో కూడా. ఆ శక్తి మనకు వస్తుంది. మా దాదీకి కూడా పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి కానీ ఎప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు పోలేదు. ఎప్పుడు వాళ్ళ బాధ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇలాంటి పేషెంట్ ఒక్క నిమిషం కూడా నిల్చోలేరు, గెంతులు వేసేస్తారు ఆ పెయిన్కి, అసలు తట్టుకోలేరు. మీ దాది ఏంటి అంత ఓపిక అలా ఎలా ఉన్నారని అడిగారు. అంత పెయిన్ ఎలా తట్టుకున్నారు? ఎందుకంటే దాది ఆత్మ అభ్యాసం చేశారు. నేను శరీరం కాదు, నేను ఒక లైట్ ఆత్మని అని అభ్యాసం చేయడంలో ఆ శరీరం యొక్క రోగ ప్రభావం ఆవిడ మీద పడలేదు. కాబట్టి మనం కూడా ఎంతెంత ఆత్మ, నేను ఒక ఎనర్జీని, నా గుణాలు ఇవి, నేను ఇలా పరమాత్మతో శక్తి తీసుకుని హీల్ చేసుకుంటున్నానంటే చాలా ప్రశాంతంగా శక్తిని మనం పొందగలుగుతాం అన్నమాట. దానివల్ల కూడా మనం ఆ విధంగా అంటే మనం ఇవ్వండి రాజయోగం చేస్తే మనకి అష్టశక్తులు లభిస్తాయి. అష్టశక్తులు అంటే మనం ఓర్చుకునే శక్తి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆయన తపస్సు చేస్తున్నారు కమల పుష్పంలో. ఆ మధ్యలో చూడండి, ఆయన నుదిటి మధ్యలో ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యారు. పవర్స్ అన్ని తీసుకున్నారు. తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? హీలింగ్ కెపాసిటీ పెరిగి మనలో సహనం, ఓపిక, నిర్ణయం తీసుకునే శక్తి, ఏకాగ్రత శక్తి, చాలా శక్తులు మనకి వస్తాయన్నమాట. ఈ విధంగా మనం మెడిటేషన్ చేయటం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం, ప్రతిదీ కూడా ఒక పాజిటివ్గా చూడటం. సో ఇవన్నీ మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. అంటే మనకి డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉంటాం. అవతల వాళ్ళు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే సంతోషంగా ఉండాలనే నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి సంతోషంగా ఉంటాను, ఎవరేం చేసినా. సో అదే చూడండి, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ అండ్ ఐ చూస్ హ్యాపీనెస్. జీవితం అంటే అన్ని చాయిసెస్. నేను ఎప్పుడు కూడా సంతోషాన్ని చూస్ చేసుకోవాలి. చూసారు కదా అబ్బాయి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. సో దెర్ ఈస్ నో నరిష్మెంట్ లైక్ హ్యాపీనెస్ అండ్ నో ఇల్నెస్ లైక్ వరీ. చింతకి ఏంటి మెడిసిన్ లేదు, అట్లాగే సంతోషం అంత ఔషధం ఇంకొకటి లేదు. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యంగానే ఉంటారు కానీ లోపల చింత, అందుకనే రిపోర్ట్ అంతా నార్మల్ వస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు జ్వరంతో ఒళ్ళు వణితో అలాగే ఉంటారు. ఎందుకు? ఆలోచనలు సరిగా ఉంటాం. అట్లా అంటే అర్థమైంది కదా. మనం సంతోషంగా ఉండాలి. కాన్స్టెంట్లీ ఈట్ ద నరిష్మెంట్ హ్యాపీనెస్ అండ్ బీ హ్యాపీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వరీస్. బీ బ్లెస్డ్ అండ్ బీ ఇన్ బ్లిస్. ఎప్పుడు మనం అలా చిన్నపిల్లలు అయిపోయి మన భారం పరమాత్మ మీద వేసినప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. ఎలాగో మనం ఏం చేయలేమని తెలిసినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా, బాధపడుతూ ఎందుకు ఉండాలి? సో ఇలా మనతో మనం మాట్లాడుకోవడం, పరమాత్మతో కనెక్ట్ అవ్వడం, రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం, వీటి వల్ల చాలా ఇది ఉంటుంది. ఈ విధంగా మన ప్రెసిడెంట్ తన గురించి చెప్పండి. మన అదే ద్రౌపది ముర్ము మీకు తెలుసు కదా, ఇప్పుడు మన రాష్ట్రపతి గారు. ఆవిడ 2000లో బ్రహ్మకుమారిస్ వాళ్ళు ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. అప్పుడు ఆవిడ వచ్చారనమాట ఒరిస్సాలో. తర్వాత 2009 నుంచి ఆవిడకి జ్ఞానం అర్థం అవడం మొదలైంది. ఈ అంటే బ్రహ్మకుమారిస్ చెప్పిన జ్ఞానం విని మెడిటేషన్ చేయడం ప్రారంభించారు. కానీ ఆవిడ లైఫ్లో అనుకున్న సంఘటనలు మీరు అందరూ చదివి ఉంటారు. కొడుకులు 2 పోయారు, భర్త పోయారు. అయినా ఆవిడ రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల అంత పెద్ద జీవితంలో ఎవరైనా ఫ్యామిలీయే జీవితం అనుకుంటారు. ఇందాక బ్రదర్ చెప్పారు ఫ్యామిలీ హ్యాపీ ఉంటే ఉంటాం, దానికోసమే కష్టపడతారు అని. వాళ్ళే లేనప్పుడు జీవితం అంతా శూన్యంలా అనిపిస్తుంది కదా. కానీ ఎప్పుడైతే ఆవిడ మెడిటేషన్
చేస్తూ ఆవిడ భగవంతుడిని తన భర్తగా కొడుకుగా చేసుకుంటూ అన్ని సంబంధాలు అనుభవం చేస్తూ పరమాత్మతో అంటే తన గుళ్ళో నువ్వే తల్లివి తండ్రివి అన్ని చెప్తారు కదా, అలా ఆవిడ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి చేయడం మొదలు పెట్టారో ఆవిడ శక్తి వచ్చింది. సో ధైర్యంగా ఆవిడ ఏం చేశారు, గ్రామాలు తిరిగి ఈ జ్ఞానం చెప్తూ సేవ చేస్తూ ఆ బాధలన్నీ తట్టుకుని ఈరోజు రాష్ట్రపతిగా మన ముందున్నారు. ఎంతో కాన్ఫిడెంట్. ఇప్పటికీ కూడా ఆవిడ రోజు రాష్ట్రపతి భవన్లో 3:30కే లేస్తారు, లేచి మెడిటేషన్ చేస్తారు. అమృత వేళ సమయం అంటారు, బ్రహ్మముహూర్తం. ఆవిడ నాన్ వెజిటేరియన్ తినరు. బై క్యాస్ట్ వైజ్ ఆవిడ నాన్ వెజిటేరియనే, కానీ నాన్ వెజిటేరియన్ తినరు. రాష్ట్రపతి భవనంలో కూడా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేశారు. ఆవిడ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆవిడ అన్నీ తీయించేశారు. రోజు మెడిటేషన్ చేస్తుంది. సో అయితే చూడండి, ఒక భగవంతుడు ఆవిడ ఆ మెడిటేషన్తో ధైర్యంగా ఉండి అంత భగవంతుడిని నమ్మి మెడిటేషన్తో ఆ శక్తులు పొందడం వల్ల ఈరోజు ప్రపంచంలో అందరూ ఆవిడని మొదటి పౌరుడు అంటారు, రాష్ట్రపతిని. పౌరురాలు అయిపోయారు. ఎంత గ్రేట్ చూడండి. సో ఎలా వచ్చింది ఆవిడకి ఆత్మ బలం అనేది? ఆ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్, మెడిటేషన్ వీటి వల్ల రావడం జరిగింది. అయితే మీకు ఓన్లీ చెప్పింది కేవలం సారం మాత్రమే. కానీ మీకు తెలుసు, మనం భోజనం రోజు చేస్తేనే కదా బలం ఉంటుంది. ఈరోజు ఫుల్ తినేసాను, నాకు ఇంకా 10 రోజుల వరకు భోజనం వద్దంటే నీరసం అయిపోతుంది. అట్లాగే ఈ ఆధ్యాత్మికత అనేది కూడా ఆత్మకి భోజనం. అది ఒక్కరోజు కాదు, రోజు తినాలి. రోజు తినాలి. మనకి 24 గంటల్లో 1 గంట మన కోసం మనం స్పేర్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలం. అయితే మరి మెడిటేషన్ ఏంటి, తర్వాత దానివల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు మన ముందు అంటే మన ఎస్ఆర్ నగర్ సెంటర్ ఇన్ఛార్జ్ అక్కయ్య గారు జ్యోతి గారిని వచ్చారు. ఆవిడ చెప్తారు. సో జ్యోతి గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. జ్యోతి రంజన అక్కయ్య చిన్నతనం నుంచి ధ్యానంలో ఉన్నారనమాట. సో ఇది సంతోషంగా ఉండడం ఎలా అని. సో మీ అందరికీ థ్యాంక్ యూ.